ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దగ్గరలో అత్తలూరు గ్రామంలో శివాలయం ఆంజనేయాలయం సన్నిధిలో జరుగుతూ ఉన్న శివుడే ఆంజనేయుడు శివాంజనేయ తత్వం అనే ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవో భవ. ఈ మధుర స్వరార్చనలు ఈ కమనీయ కవిత్వ సంపదల్ అమ్మా ఈ మధుర స్వరార్చనలు ఈ కమనీయ కవిత్వ సంపదల్ ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారముల్ ఈ మధుర స్వరార్చనలు ఈ కమనీయ కవిత్వ సంపదల్ ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారముల్ ఈ మమకార బంధములు అమ్మా ఈ మమకార బంధములు ఈ నదులీ సరసుల్ సముద్రముల్ ఈ మధుర స్వరార్చనలు ఈ కమనీయ కవిత్వ సంపదల్ ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారముల్ ఈ మమకార బంధములు ఈ మమకార బంధములు ఈ నదులీ సరసుల్ సముద్రముల్ నీ మహనీయ గర్భమున అమ్మా నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకురెన్. భారతదేశంలో పుట్టబట్టి హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉండబట్టి మనకి కొన్ని అదృష్టాలు దక్కాయి. అందులో సంగీతం ఒకటి, సాహిత్యం ఒకటి, విగ్రహారాధన ఒకటి, దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు ఊరేగింపులు ఒకటి. అందుకే ఈ మధుర స్వరార్చనలు ఎన్ని రకాలుగా సంగీతంతో భగవంతుడిని అర్చించే అవకాశం. ఈ కమనీయ కవిత్వ సంపదలు ఎంతోమంది కవులు నన్నయ్య నుంచి నా వరకు ఉండేటువంటి కవులందరూ రాసినటువంటి మహాసాహిత్యము పద్యాల రూపంలో భగవంతుడిని అర్చించడం. ఆ పైన ఈ మురిపాల దేవతలు, ఇటుపక్క శివుణ్ణి పెట్టుకున్నాం మనం, అమ్మవారిని, ఇటుపక్క ఆంజనేయ స్వామి పెట్టుకున్నాం. ఎక్కడా భేదం అనేది లేదు. నువ్వు వస్తూ కూడా కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ విగ్రహాలని చాలా భాగం చూశాను నేను. వినాయకుడు ఉన్నాడు, కుమారస్వామి ఉంది, అమ్మవారు ఉంది, లక్ష్మీదేవి ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అందరూ ఉన్నారు. మన హిందూ ధర్మంలో ఉండే విశేషమేది. దేవతా రూపాలు అనేవి ఒకే దేవుడికి అనేక రూపాలు తప్ప ఎంతోమంది దేవుళ్ళను ఆరాధించేటువంటి పిచ్చి సన్నాసులు కాదు హిందువులు. ఒకే దేవుణ్ణి మనం అనేక రూపాల్లో ఆరాధిస్తాం. ఎందుకు ఇన్ని రూపాలు అంటే మన మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది. ఒక మనిషికి అనేక రకాల బంధాలు ఉన్నాయా లేదా? ఆయన ఒక అమ్మాయి అనుకుందాం, ఆ అమ్మాయి ఒకళ్ళకి కూతురు, పెద్ద అయిన తర్వాత ఒకరికి భార్య, ఇంకొకరికి తల్లి. ఈ బంధాలన్నీ ఉన్నాయా లేదా? ఈ కూతురు తండ్రిని కాదంటుందా, భర్తని కాదంటుందా, కొడుకుని కాదంటుందా, మనవాళ్ళని కాదంటుందా? ఈ బంధాలన్నీ ఉండాలి. కేవలం ఆ కూతురుగానే అలా ఉండిపోయింది అనుకోండి, సన్యాసం పుచ్చుకొని ఏమీ ఉండదు. నువ్వు అందమా, ఆనందమా, చందమా ఏముంది కనుక? అలాగ ఒక మనిషికి ఇన్ని బంధాల ద్వారా ఒక ఆనందం ఏర్పడినట్టే ఆత్మకి కూడా అనేక రకాల బంధాల ద్వారా ఆనందం ఏర్పడాలి. కాబట్టి భగవంతుడు అనేక రూపాలు ధరించాడు. ఆయనే శివుడయ్యాడు, ఆయనే రాముడయ్యాడు, ఆయనే కృష్ణుడయ్యాడు, ఆయనే ఆంజనేయ స్వామి అయ్యాడు, ఆయనే వినాయకుడు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి అన్నీ అయ్యాడు. రకరకాల యుగాల్లో, రకరకాల కాలాల్లో రకరకాల రూపాలు ధరించాడు. ఎందుకంటే ఆ కాలానికి ఆ ధర్మాన్ని కాపాడడానికి ఆ రూపం అవసరం కాబట్టి. అంచేది అలాంటి అవతారాలలోనే చాలా ముఖ్యమైనటువంటి శివుడు రూపాన్ని, ఆంజనేయ స్వామి రూపాన్ని అటు ఇటు పెట్టుకుని పక్కనే మధ్యలో ఉండి మాట్లాడేటువంటి అవకాశాన్ని కార్యకర్తలు నాకు ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సన్నివేశం.
సాధారణంగా ఏదో దేవాలయంలోనే మాట్లాడినా కొంచెం దూరంగా ఎక్కడో ఉంటుంది. అలా కాకుండా ఇది చాలా ఆనందంగా ఉంది నాకు సన్నివేశం. ఇద్దరు దేవతలు మహానుభావులు, పైగా రుద్రవీర్య సముద్భవ అంటారు ఆంజనేయ స్వామి. అందుకని శివుడి నుంచి ఆయన తత్వంతో ఆవిర్భవించిన వాడే ఆంజనేయ స్వామి. అటువంటి దేవాలయాల రెండింటి మధ్యలో ఉండి మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. చాలా సంతోషం. ఇవాళ మనం శివుడే ఆంజనేయుడుగా ఎలా అవతరించాడో, శివతత్వానికి ఆంజనేయ తత్వానికి ఉండే సంబంధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధుర స్వరార్చనములు, ఈ కమనీయ కవిత్వ సంపదల్, ఈ మురిపాల దేవతలు, ఈ పదునారు మఖోపచారముల్, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరసుల్ సముద్రముల్, ఈ నదులీ సరసుల్ సముద్రముల్, నీ మహనీయ గర్భమున నే జనియించుటగాదే చేకురెన్. ఇన్ని రకాల దేవతలు, ఈ దేవతలకు ఇన్ని రకాల అర్చనలు, ఇన్ని రకాల సంగీతాలు, ఇన్ని రకాల సాహిత్యాలు, ఇన్ని రకాల మమకార బంధాలు. అంతెందుకు ఈ నదులు, ఈ చెరువులు, ఈ సముద్రాలు ఇవన్నీ భారతదేశంలో పుట్టడం వల్లనే మనకి సహజమైన వారసత్వంగా లభించాయి. అంచేతను పల్లెటూళ్ళలో మాట్లాడుతున్నాను కాబట్టి చెబుతున్నాను. చెరువులని, కాలువలని, కుంటలని అన్నిటినీ కాపాడుకోవాలి. చిన్న చిన్న చలమలని అన్నిటినీ కాపాడుకోవాలి. ఎంత చిన్న నీటి వనరు ఉన్నా దాన్ని కాపాడుకోవాలి. అవన్నీ మొత్తం ఎండబెట్టేసి రకరకాల కట్టడాలన్నీ కట్టేసి పూర్తిగా మంచినీళ్ళు కావాలంటే మళ్ళీ విజయవాడ నుంచో గుంటూరు నుంచో సీసాల్లో తెచ్చుకోవడం అనే దరిద్రం వచ్చింది ఇక్కడ. చాలా పల్లెటూళ్ళలో ఇదే ఇబ్బంది. ఇది లేకుండా మన నీటి వనరులన్నింటినీ మనం కాపాడుకోవాలి. ఆ నీరు సేవిస్తే మనలో మమకారం పెరుగుతుంది, అహంకారం తగ్గుతుంది. పూర్వం ఒక నానుడు ఉండేది, ఏమయ్యా ఈ మధ్య ఒంట్లో బాగోలేదన్నావు, బాగుందా అంటే గోదావరి నీళ్లు పడ్డాయిరా, కృష్ణా నీళ్లు పడ్డాయిరా అనేవాళ్ళు. అంటే గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ కడుపులో పడితే ఆరోగ్యాలు బాగుంటాయి, అనారోగ్యాలు తగ్గుతాయి అని నమ్మకం. అలా అనేవారు పాప. ఈ నదులు, ఈ రెండు నదులు లేని చోట ఉండేవాళ్ళు అందరూ ఏమనేవారంటే, ఆరోగ్యం బాగుందా, ఈ మధ్య బాగోలేదన్నావు కదా అంటే, గోదావరి నీళ్లు పడ్డాయి, కృష్ణా నీళ్లు పడ్డాయి, అందుకని బాగుంది అనేవారు. ఇవాళ ఆ గోదావరి నీళ్ళకి కృష్ణా నీళ్ళకి ఆ యోగ్యత ఉందా? కడుపులో పడితే లేని అనారోగ్యాలు వచ్చేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే నదీ తీరాల్లో ఫ్యాక్టరీలు కట్టి, కర్మాగారాలు కట్టి వాటి బాపత వ్యర్థ రసాయనాలన్నీ నదుల్లోకి వదిలేస్తున్నారు. గోదావరి పరిస్థితి అంతే, కృష్ణా పరిస్థితి అంతే. విపరీతంగా దానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏమో వ్యర్థ పదార్థాలను ఏం చేయాలో వాళ్ళు ఏం చేయడంలో వాళ్ళు డబ్బు ఖర్చు ఎందుకని ఊరుకుని శుభ్రంగా నదిలో కలిపిస్తున్నారు. అంతేకాదు, ఇంకా చెబితే ఇబ్బందిగా ఉంటుంది కానీ చెప్పక తప్పదు. పట్టణాలకు సంబంధించిన డ్రైనేజీ, అన్ని రకాల డ్రైనేజీ మలమూత్ర వ్యర్థాలు సైతం నదుల్లో కలిపిస్తున్నారు. నేరుగా అందరూ చూసేలా కలిపితే బాగుండదు కాబట్టి పట్టుకుంటారని దూరంగా పట్టుకెళ్ళి ఎక్కడో కలిపేస్తున్నారు, అది నదిలోకే వస్తుంది. ఏ నది నీళ్లు ఈవేళ మనం తాగడానికి కాదండి, స్నానం చేయడానికి కూడా వీలుగా లేవు. నదులు, చెరువులు, కాలువలు ఎప్పుడైతే కోల్పోయావో మన మనస్సులో తడి కూడా ఆరిపోయింది. నది అంటే తడి, కాలువ అంటే తడి, చెరువు అంటే తడి. ఆ నీళ్లు లేనప్పుడు ఎలా ఉంటుంది, మనస్సు కూడా ఎండిపోయింది. అందుకని మన మనస్సులో మమకారాలు కూడా ఏం లేవు. పిల్లల్ని తీసుకెళ్ళి 3 ఏళ్ళు రాకుండా హాస్టల్లో బారేస్తున్నాం. పెద్దాళ్ళకి మనకి 30 ఏళ్ళు వచ్చాక, వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చాక పెద్దాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో బారేసాం. ఇద్దరు ఉన్నాం ఇంట్లో, మొగుడు పెళ్ళం, వాళ్ళు కూడా కొట్టుకు చూస్తున్నారు. వాళ్ళు ఏమో సామరస్యంగా ఏం లేరు. మీకు జీవితాలు ఎందుకో అర్థం కాదు. అక్కడి నుంచి ప్రతిదానికి నోము, వ్రతము, తీర్థము, యాత్ర, పుణ్యం అని మొదలెట్టడం ఎక్కడ. అసలు ఈ తగాదాలు ఎందుకు వస్తున్నాయో మనిషి ఆలోచించట్లా. ఇది పోవడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. కానీ మమకారమే ఉంటే ఇన్ని రకాల తగాదాలు రావు. అసలు పెద్దవాళ్ళని ఇంట్లోంచి పంపం, పిల్లల్ని ఇంట్లోంచి పంపం. మన పిల్లలకి 6 సంవత్సరాలు వచ్చే వరకు మనమే చదువు చెప్పుకోవాలి. పూర్వం అలాగే ఉండేది వ్యవస్థ. మేమెవరము కూడా ఇక్కడ, నా వయస్సు కలిగిన వాళ్ళు ఎవరు కూడా 5 ఏళ్ళు రాకుండా బళ్ళోకి వెళ్ళేది. అసలు 5 ఏళ్ళు దాటాక 6వ ఏళ్ళలో ప్రవేశించాక పలక పట్టుకునేవారు. అప్పుడు ఆ పలక మళ్ళీ ఓ ఏడాది పాటు సరిపోయేది. పలకకుండా కూర్చోవడమే. తర్వాత అప్పుడు పుస్తకం. ఇప్పుడు 2.5 ఏళ్ళు దాటగానే ఇంకా బళ్ళో వేయలా అని పక్క వాళ్ళు అడుగుతున్నారు మనల్ని.
ఎందుకంటే వాడిని బడిలో పారేస్తే మన ఫోన్లు, మన యూట్యూబ్లు, మన టీవీలు మనం చూస్తూ కూర్చోవచ్చు, మనకు గొడవ లేదు. ఏమన్నా అయితే మాస్టర్లది పూచి. వాళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా ఇంకా బాగా పిండి 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 వసూలు చేస్తున్నారు డబ్బులు. మీకు పిల్లలకి పట్టణాల్లో స్కూల్స్ ఉంటాయి, మంచి పెద్ద పెద్ద నగరాల్లో గుర్రపు సారీ నేర్పుతాం, క్రికెట్ నేర్పుతాం, ఒలింపిక్స్ గేమ్స్ నేర్పుతాం, చదువు తప్ప అన్నీ నేర్పుతారండి. ఒడ్డున్న కుర్రాడ గుర్రపు సారీ ఎందుకు పని లేక, ఊళ్ళో గాడిత్తంతే ఏం చేయాలో తెలియదు వీడికి, గుర్రపు సారీ నేర్చుకుంటాట. పల్లెటూళ్ళు తిరిగేవాడికి గాడిత్తంతే ఏం చేయాలి, దాన్ని గోకుండా ఉంటే అది తనకుండా ఉంటుంది, వీడు గోగుతాడు పనిగట్టుకుని తంతుంది. గాడిత్తంతే ఏం చేయాలో తెలియదు, కానీ గుర్రపు సారీ నేర్పుతాం. హార్స్ రైడింగ్ అని ఎవడో విజయవాడ సెంటర్లో బోర్డు ఎట్టగానే హార్స్ రైడింగ్లో చేర్చాం మా వాడిని అంటాడు. ఇక్కడ దానికి ₹1,00,000 వసూలు చేస్తాడు వాడు. వీడికి ఇంట్లో సంసారం ఎలా రైడింగ్ చేసుకోవాలో తెలియదు, ఇక్కడ హార్స్ రైడింగ్ చేస్తాడు. ఈ మోజుల నుంచే బయటపడి మన ప్రాచీన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఊళ్ళోనూ ఒక దేవాలయాన్ని కట్టి, ఆ దేవాలయంలో దేవుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని మన జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెట్టమని చెప్పడానికే ఈ ప్రవచనం. అందుకే ఇది శివాంజనేయ తత్వం. ఏమిటి శివుడికి ఆంజనేయుడికి సంబంధం, శివుడు ఆంజనేయుడిగా పుట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, శివుడు ఒకసారి కైలాసంలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్ట. ఆ ధ్యానంలో మునిగిపోయి అమ్మవారితో కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే అమ్మవారికి అనుమానం వచ్చింది. భర్త పక్కనే ఉండి మాట్లాడకపోతే ఆడాళ్ళకి మంటెత్తిపోదో. ఇప్పుడు భార్యలు కూడా అలాగే తయారయ్యారు. చక్కగా వీరో ఫోను వారో ఫోను పట్టుకుని ఎవరి ఫోన్లో వారు ఉన్నారు. నమశివాయ, ఇంక గొడవ లేదు. రాముడికి పెళ్ళయ్యే ఒకటే, ఆంజనేయ స్వామి పెళ్ళిగాక ఒకటే, అంతా ఒకలేగా ఉన్నాం ఇక్కడ. పూర్వం అలా ఉండేది కాదు, కేవలం కబుర్లు కబుర్లు కబుర్లే ఉండేవి ఎంతసేపు. ఈ ఇంటికి ఇంటికి మధ్యలో పిట్టగోడని ఉండేది. పిట్టగోడ అంటే అర్థం ఏంటంటే, ఈ వైపు పిట్ట ఆ వైపు పిట్ట ఉండి 3 గంటలు మాట్లాడుకుంటారు, అందుకే పిట్టగోడ. వీళ్ళిద్దరూ ఎప్పుడు అక్కడి నుంచి బెంచి తీస్తారు అంటే వారి మొగుడో వీరి మొగుడో రావాలి, ఇక జాలే లోపలికి వెళ్ళి అన్నారు, అప్పుడు వస్తారు. ఇక్కడ మీరు వేసుకోవచ్చు అక్కడ గుడెరుగు మీద రాజకీయాలు, మేము మాట్లాడకూడదంటే అని ఒక చొరక వేసే పడుతుంది. ఇప్పుడు మామూలుగా ఏం వెళ్ళదు, అయిపోయింది. అక్కడ మంగళహారతి అయిపోయింది. వారు అన్నారు వీరు అన్నారు. మీరు గుడెరుగు మీద ఏమన్నా దేశ సేవ చేసేరేంటి, లేనిపోని రాజకీయాలు ఇక్కడ మేము మాట్లాడకూడదా, మీరు మాట్లాడాలో వెళ్ళండి అంటాడు ఈయన. అంతే 3 గంటలు. కానీ ఇదంతా సుత్తే కావచ్చు, అనవసరపు విషయాలు కావచ్చు. కానీ దానివల్ల పెరిగిన అనుబంధం ఏమిటంటే, పక్కింటి వాళ్ళ బాధలన్నీ ఈ పక్కింటి వాళ్ళు పట్టించుకునేవారండి. వారికి ఏదైనా అప్పు కావాలంటే ఇచ్చేవారు. వారి ఇంటికి చుట్టాలు వస్తే వీళ్ళింటో వండి పంపించేవారు, వీలు కాకపోతే. వాళ్ళ ఇంట్లో ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగితే వాళ్ళు వండుకోలేరు కాబట్టి ఇక్కడే వండి అక్కడ ఇచ్చేవారు. ఇంత అనుబంధాలు ఉండేవి. మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు మాత్రం మాట్లాడుకోవట్లేదా? ఎక్కడో ఫోన్లో అమెరికాలో ఉన్నవాడితో గంట మాట్లాడడం కంటే పక్కింటి వాడితో మాట్లాడడం మంచిది కదండి. మనకి ఏదైనా ఆపద వస్తే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా పక్కింటి వాళ్ళు వస్తారు, కానీ అమెరికా వాళ్ళు వస్తారా? మన అమ్మాయి అక్కడ ఉండదు చూస్తుందా? రావాలంటే 2 రోజులు పడుతుంది, అది కూడా టికెట్ దొరకాలి. అదే పక్కింటి వాళ్ళు అయితే వెంటనే వస్తారు. అందుకే నేను మా హైదరాబాద్లో కూడా చెబుతూ ఉంటాను, ఎప్పుడు అపార్ట్మెంట్లో మీ ఎదురుగా ఎవరు ఉంటున్నారో వారే మీకు తమ్ముడు, వారే మీకు చెల్లెలు, వారితో మాట్లాడండి ముందు. ఎంతసేపు పుట్టింటికో అత్తింటికో స్నేహితుడికో ఫోన్లు చేసి మాట్లాడటం కాదు. మీరు ఏదో 102 అనే అపార్ట్మెంట్లో ఉంటున్నారు, మీ ఎదురుగా 101 ఉంది, వాడే మనకి దేవుడు 101 అంతే. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వస్తే తలుపు కొడితే వెంటనే పలుకుతాడు. 108 అంబులెన్స్ వస్తుందో రాదు, కానీ 101 వాడు వచ్చేస్తాడు, ఎదురుగా ఉన్నాడు కదా. మరి వాళ్ళ ఇంట్లో మనకేదో శుభకార్యం వచ్చింది, పెళ్ళి, మనం కాస్త ఏదో సాయం చేసామనుకోండి, వాళ్ళు చేయాల్సిన సాయాలు ఏమున్నాయి, డబ్బులు ఇస్తే అన్ని పనులు అవుతున్నాయి. కానీ ఏదో మాట వరుసకి ఏమైనా పని కావాలంటే పిన్ని గారిని ఒకసారి అడిగితే, అయ్యో అమ్మాయి ఎంత మంచిదోనమ్మా వచ్చి అడిగిందని ఆవిడ సంతోషిస్తుంది. ఇంత చేసి మనం చేసే సాయం ఏం లేదు. ఆవిడ పెళ్లి బట్టల సెలక్షన్ కోసం కూడా రమ్మంటుంది, మనకు ఆనందం కూడాను, సరదాగా పెడతాం. మనమేం డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా, శుభ్రంగా ఏసీ కార్లో కూర్చోబెడతారు, తీసుకెడతారు, అందులో అంచు కంచు పంచి అన్నీ చూడొచ్చు. ఇంకా ఎంపిక చేసిపోయాక నన్ను తీసుకెళ్ళింది ఎవడని చెప్పుకోవచ్చు. కానీ ఇది గొప్ప చెప్పినా ఏం చేసినా సరే ఇదంతా అనుబంధమేనండి. ఏదో ఒక రకమైన అనుబంధం. మనుషులు అన్నాక అవసరాలు ఉంటాయి, అవసరాలు లేకుండా అనుబంధాలు ఎలా ఉంటాయి? అవసరం ఉండాలి. జీవితం అనేది ఒక అవసరం. ఆ అవసరంలో ఎంతోమందితో అనుబంధం. అలాగా పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉంటే పార్వతీదేవి పావుగంట చూసింది, అరగంట చూసింది, గంట చూసింది, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందేమో అని చూసింది, లేదు. ఏం చేస్తున్నాడు ఈయన? ఎవరిని ధ్యానం చేస్తున్నాడు?
అని కాసేపటి కళ్ళు విప్పగానే మీరే దేవుడు కదండి, మీరే దేవుడిని ధ్యానం చేస్తున్నారు అంటే వెంటనే శివుడు అద్భుతమైన మాట చెప్పాడమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామవరానని. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మనోరమే నా మనస్సును రమింపజేసేవో పార్వతి. రామే రమే రాముని యందే నేను రమిస్తున్నాను. రాముణ్ణి గురించి ఆలోచించడం, రాముణ్ణి ధ్యానించడం, రామనామాన్ని స్మరించడమే నాకు బాగా ఇష్టం. శ్రీరామ రామ రామేతి ఎప్పుడూ రామ 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 అంటూ ఉంటాను నేను. అదేమిటండి అంత గొప్పతనం ఉందా ఆ నామానికి అంటే సహస్రనామతః తుల్యం సహస్రనామతస్తుల్యం. ఇది విష్ణు సహస్రనామాలతో సమానమైంది. విష్ణు సహస్రనామం ఒకసారి చదివితే మొత్తం 1000 నామాలు కలిపి ఒక్కసారి పారాయణ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో రామ అని 2 అక్షరాలు పలికితే ఒక్కసారికి అంత ఫలితం ఉంటుంది. ఎందుకంటే విష్ణు సహస్రనామ పారాయణలో ఉండే, విష్ణు సహస్రనామాల్లో ఉండే అంతరార్థాల రహస్యాలన్నీ రాముడి జీవితంలో ఉన్నాయి. రాముడి జీవితంలో ఉన్నాయి. అందుకని రామ అనగానే రాముడి జీవితం గుర్తొస్తుంది మనకి. ఆ జీవితంలో ఆయన పడిన కష్టాలు, ఆయన భయపడినవి, బాధపడినవి, భయం తొలగినవి, బాధ తొలగినవి, కోపపడినవి, కోపం తొలగినవి, అలాగా రకరకాలుగా ఆవేశం వచ్చినవి, ఆవేశం తొలగినవి, ధర్మానికి పరీక్ష ఏర్పడినవి, అన్ని ఘట్టాలు గుర్తొస్తాయి. విష్ణు సహస్రంలో అవే ఉన్నాయి. భయకృత్ భయనాశనక సహస్రార్చి సప్త జిహ్వ సప్తయుధా సప్తవాహనక అమూర్తిరనఘోచించో భయకృత్ భయనాశనక. భయకృత్ భయనాశనక అన్నాడు. భయం కలిగించేవాడు ఆయనే, భయం నశింపజేసేవాడు ఆయనే. దీనికి రామాయణంలో ఉంది. సుగ్రీవుడికి భయం వేసింది. ఎవరంటే వాలంటే. ఎందుకని వాలి కనపడితే చంపేస్తానడు. వాడు గొడవ వాడిది. సుగ్రీవుడు చేసిన అన్యాయం ఏమీ లేదు, కానీ కనపడితే చంపేస్తా అన్నాడు. అందుకని సుగ్రీవుడు వాలికి భయపడి ఋష్యమూక పర్వతం మీద దాక్కున్నాడు. ఋష్యమూక పర్వతం మీద ఎందుకు దాక్కున్నాడు? వాలి అంటే వాలి అక్కడికి వస్తే అతని తల బద్దలవుతుంది అని ఒక ఋషి శాపం ఇచ్చాడు. ఒక ఋషి శాపం ఇచ్చాడు మతంగ మహాముని. వాలి ఇక్కడికి వస్తే అతని తల బద్దలవుతుంది అని. ఆ విషయం సుగ్రీవుడికి తెలియడానికి ఏడాది పట్టింది. వాలికి శాపం ఉంది, వాడు రాని చోటు అనేది ఒకటి ఉంది అని అది తెలవకముందు ఆయన ఏం చేశాడు? మొత్తం భూమండలం అంతా తిరిగాడు. అందుకే సీతాదేవి అన్వేషణకి వానరులు బయలుదేరుతూ ఉంటే వానరులు 4 బృందాల కింద చేసి, తూర్పు బృందం, పడమర బృందం, ఉత్తర బృందం, దక్షిణ బృందం 4 బృందాలు చేసి నలుగురిని కూర్చోబెట్టి తూర్పున ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో చెప్పాడు, పశ్చిమాన ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో చెప్పాడు, ఉత్తరాన ఏ ఏ రాజ్యాలు నాగరికతలో వెలసెల్లాయో చెప్పాడు, దక్షిణాన ఏమున్నాయో చెప్పాడు. ఇవన్నీ నువ్వు ఎలా చెప్పగలిగావయ్యా అని రాముడు అడిగాడు. నువ్వేమన్నా ఇంటర్మీడియట్లో జాగ్రఫీ భూగోళ శాస్త్రం ఏమైనా చదివావా? ఎంత బాగా చెప్పేస్తున్నావు సోషల్ మాస్టర్ లాగా. ఎక్కడెక్కడ ఏముందో అంటే అప్పుడు ఆయన అంటాడు, నాయన నీకేం తెలుసయ్యా, వాలి వెనకాల చంపేస్తాడేమో అన్న భయంతో తంతూ ఉంటే నేను భూమండలంలో తిరగని చూడట్లేదు, భయపడి భూమండలం అంతా ఉచితంగా విహారయాత్ర చేసేసానని చెప్పాడు. ఉచితంగా రూపాయి ఖర్చు లేదు, కాలినడకనే మొత్తం. ఇప్పుడు ఏదో పాదయాత్ర నాన్న యాతన పడిపోతున్నారు, కానీ ఎవడైనా వెనకాల తరుగుతుంటే అందరూ పాదయాత్ర ఏం కర్మ, పరిగెట్టే యాత్ర కూడా చేస్తారు. పరిగెడుతున్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఇంకా పదవి కోసం పాదయాత్రలు చేస్తున్నారు. అప్పుడు సుగ్రీవుడు చేసింది పదవి లేదు, ఏమీ లేదు, ప్రాణాలు కాపాడుకుందుకు పాదయాత్ర చేశాడు. అంతగా భూమండలం అంతా పరిగెత్తినవాడు ఈ విషయం తెలియగానే ఋష్యమూకం మీద తలదాచుకుంటే వాలి అక్కడికి రాడు అన్న విషయం తెలియగానే ఆయన అక్కడ ఉండిపోయాడు. ఇంకా ఇంతకీ ఋష్యమూకం ఎక్కడుంది? సుగ్రీవుడి ఇంటికి, ఆయన ఉండే చోటుకి 10 గజాల దూరంలో ఉంది. 10 గజాల దూరంలో ఉంది. 10 గజాల దూరంలో తనకు సురక్షిత ప్రదేశం ఉంటే దాన్ని సుగ్రీవుడు అనేవాడు, వానర రాజ్యానికి రాజే అయినవాడు, మహామేధావి బలవంతుడైనవాడు కూడా తెలుసుకోలేక ఏడాది పాటు భూమండలం అంతా పర్యటన చేసి ఏడాది తర్వాత ఎప్పటికో తెలుసుకున్నాడు. అలాగే మనం కూడా 10 గజాల దూరంలో కాదమ్మా, 10 అంగుళాల దూరంలో కాదు, 10 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలో మన హృదయంలో ఉన్న భగవంతుడిని గుర్తించడం మానేసి చేతకాక కాశీ పెడుతున్నాం, రామేశ్వరం పెడుతున్నాం, పుష్కరాలకు ఎడుతున్నాం, పుణ్యాలకు ఎడుతున్నాం, అన్నిటికీ పెడుతున్నాం.
ఇదే భయకృత్ భయనాశనక. నీ గుండెల్లో ఉన్న దేవుడు నువ్వు గుర్తుపట్టలేక మొత్తం దేశమంతా తిరుగుతున్నావు. ఎక్కడ నేను మొత్తం అవన్నీ 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 11 చూసేసా, ఒక్కటే చూడడానికి బెంగెట్టుకుంటాడు. ఇప్పుడు 11 చూసావు కదయ్యా, ఒక్కడ చూడకపోతే ఏమైంది? ఇది ఒకటి పెట్టేసుకుంటాడు మనసులో. చేదస్తామంటారు దీన్ని. కొన్ని 11 ఏమైనా తక్కువ? మీరు ఎక్కడికైనా వెళ్ళి మహిమ వినండి. ఈ క్షేత్రానికి వచ్చిన వారికి సమస్త పాపాలు కూడా వెంటనే పోతాయి, ఇంకా ఎవరిని దర్శించవలసిన అవసరం లేదు అని ఉంటుంది అక్కడ. మరి 11 ఎందుకు తిరిగే పని లేక? ఇదే వేసుకోవాల్సిన ప్రశ్న. బుర్రకి మడ్డి పట్టినవ్వకూడదు, ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి మనం ఏం చేస్తున్నామని. ఒక క్షేత్రానికి వెడితేనే మొత్తం పుణ్యం అంతా వచ్చినప్పుడు 11 ఎందుకు తిరిగావు? పొని తిరిగితే తిరిగావు, ఖాళీగా ఉన్నావు. యాత్రా స్పెషల్ వాళ్ళని పోషించడానికి తిరిగావు, ఆర్టీసీ వారిని ఉద్ధరించడానికి తిరిగావు. తిరుగు. ఒకటి తిరగలేకపోయావు, వృద్ధాప్యం వచ్చింది, మంచంలో ఉన్నావు. ఏమైంది ఇప్పుడు? ఊరుకోవచ్చు కదా. ఆ ఒకటి వెళ్ళలా ఒక్కటి చూసుంటే చచ్చిపోతాడు, ఇక్కడ ప్రాణం పోతుంది. ఇప్పుడు ఏమవుతాడో తెలుసా? ఆ క్షేత్రంలో ఆయన కుక్కై పుడతాడు. కర్మది, వాసన అంటే అదే. అజ్జోళ్ళ అన్నవాడు అది ఎప్పుడు చూసేలాగా ఆ దేవాలయం చుట్టూ కుక్కై తిరుగుతూ ఉంటాడు, మనిషే పుట్టడు. ఇదే తాపత్రయం, ఇదే వాసన. ఈ వాసననే తగ్గించుకోవాలి. సుగ్రీవుడు ఎలాగైతే ఏడాది కాలమైనా తన దగ్గరలో ఉన్న ఋష్యమూక పర్వతాన్ని సురక్షిత ప్రాంతం ఉందని తెలియక భూమండలం అంతా తిరిగినట్టే మనం కూడా దేవుడు మన గుండెల్లో ఉన్నాడనే విషయాన్ని గుర్తించలేక ప్రపంచం అంతా తిరుగుతున్నాం. ఈ ఊళ్ళో వాళ్ళు ఆరాధించుకోవడానికి ఈ గుడి 2 చాలు. ఇంక మీకు ప్రపంచంలో ఏ క్షేత్రమూ అవసరం లేదు. రోజు వచ్చి దండం పెట్టుకోండి. రారు. ఎప్పుడో ఇలాంటిది ఏదో పెట్టినప్పుడు ఉత్సవమో ఊరేగింపు ఉండి, అది కూడా ప్రసాదం పెడతారు, ఇంటికి కూడా పట్టుకెళ్ళచ్చు అంటే వస్తారు మహానుభావులు. నమస్కారం. వాళ్ళు ఇంటికి కూడా పట్టుకెళ్ళాలి. ఆ రోజు ఇంట్లో వంట మానేయాలి. అలా అంటే వచ్చి ప్రసాదాలు అయ్యేవరకు వెళ్ళిపోతారు. ప్రసాదం కనుక పొరపాటున ముందు పెట్టారా అయిపోయినట్టే లెక్క, ఇంకెవడు ఉండడు ఇక్కడ. ఆ ప్రసాదం కాస్త పెట్టకపోతే మాత్రం ప్రసాదం పెట్టలేదు ఏమైపోతుందో అని బెంగెట్టుకుంటారు. మనం ఆ పిండితో చేసిన పదార్థాన్ని నమ్ముతాం, కానీ మన హృదయంలో ఉన్న భగవంతుడిని మనం నమ్మం. అందుకే శివుడు ఎక్కడికి వెళ్లకుండా కైలాసంలోనే కూర్చుని రామ 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 అని రాముడి జీవితాన్ని, రామాయణ కథను స్మరించుకుంటూ ఉండిపోయాడు. పైగా అది విష్ణు సహస్రనామాలతో సమానం అన్నాడు. సత్కర్త సత్కృత సాధుర్జన్నుర్ నారాయణో నరక. సత్కర్త సత్కృతుడు ఇద్దరు విష్ణు స్వరూపాలే. అంటే ఇక్కడ ఏదో నేను ప్రవచనం చెప్తున్నాను, నాకేదో సత్కారం చేస్తారు. చేసేటువంటి వ్యక్తి కానీ చేయించుకునే వ్యక్తి కానీ ఇద్దరూ భగవత్ స్వరూపాలే. నేను చెప్పగలను కాబట్టి చెబుతున్నాను, ఆయన సత్కారం చేయగలరు కాబట్టి చేస్తున్నారు. వారు చెప్పలేనంటే నేను సత్కారాలు కూడా చేయలేను. మనకు పుచ్చుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలియదు. ఒక్కో జాతకం అంతే. దానికేం పోయింది? బాగానే ఉన్నాగా, ఇద్దరు ఇచ్చేవాళ్ళు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను, నా పని నేను చేస్తున్నాను, ఆయన పని వారి పని వారు చేస్తున్నారు. కానీ ఇద్దరూ విష్ణు స్వరూపమే అని గుర్తించకపోతే ఏమవుతుందంటే ప్రమాదం. నేను ఇన్ని చోట్ల సత్కారాలు పొందా అనే గర్వం చేయించుకున్నవాడికి వచ్చేస్తుంది. నేను ఇంతమందికి సత్కారం చేశా అనే గర్వం చేసిన వాడికి వచ్చేస్తుంది. ఈ 2 గర్వాలు రాకుండా ఉండాలంటే ఇద్దరూ భగవత్ స్వరూపమే అని గమనించాలి. తేడా అది. విష్ణు సహస్ర సారాంశం ఇది. అది అర్థమైతే విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్యభవత్ ప్రభువు, విశ్వమంతా విష్ణువే అన్నది అర్థమవుతుంది. విశ్వమంతా విష్ణువే. చెప్పేవాడు విష్ణువే, వినేవాడు విష్ణువే, మధ్యలో లేచేవాడు విష్ణువే, మళ్ళీ కూర్చున్నవాడు విష్ణువే. కానీ ఎవరి పని వారు చేయాలి. అంతా విష్ణువే కదా, నోరు మూసి కూర్చోకూడదు. అంతా విష్ణువే కదా, నోరు మూసి కూర్చోకూడదు. వెనకడుకో సన్యాసి గారు, అద్వైత సన్యాసి గారు శిష్యుడికి బోధిస్తూను, అబ్బాయి అంతా మిథ్య, జగన్మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య, కనపడుతున్నదంతా మిథ్య, దేన్ని పట్టించుకోకుండా అంతా మిథ్య అన్నట్ట. ఈయనకి ఇది బాగా పట్టింది. కొందరు చెప్పిన దాన్ని ఎలా ఆలోచిస్తారంటే ముక్కస్య ముక్కార్థగా అని ఆలోచిస్తారు, సూక్ష్మం తెలుసుకోరు. ఈయన శిష్యుడు కూడా సన్యాసం పుచ్చుకున్నాడు. ఈయన దారి వెంట వెడుతున్నాడు. వెనకాల ఒక ఏనుగుకి పిచ్చెక్కింది, అది తరువుకుంటూ వస్తుంది. ఆ ఏనుగు మీద మామటి వాడు ఉన్నాడు, బాబు మా ఏనుగు అనుకోకుండా పిచ్చెక్కింది, తప్పుకోండి అని హెచ్చరిస్తున్నాడు. కానీ ఈ కుర్ర సన్యాసి ఏమనుకున్నట్ట, మా గురువుగారు అంతా మిథ్య అని చెప్పాడు, ఆ ఏనుగు మిథ్య, నేను మిథ్య, అన్నీ మిథ్య అని మాట్లాడకుండా ఊరుకున్నట్టు. అది వచ్చి తొండంతో తిప్పి తిరగేసి కొట్టింది. మొత్తం ఎముకలన్నీ విరిగిపోయి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో పడ్డాడు.
అప్పుడు గురువుగారు వచ్చారు చూడడానికి. గురువుగారు వచ్చాక ఏమయ్యా ఎలా అయింది అంటే, మీరే అన్నారు కదండి అంతా మిథ్య అని, ఏనుగు కూడా మిథ్యే కదా, అందుకని ఏనుగు నేను ఎందుకు తప్పుకోవాలని ఉండిపోయానండి, మరిగా మిథ్య కాదనుకుంటానండి, అది చేసే పని చేసింది అన్నాడు. అప్పుడు గురువుగారు అన్నట్టు అమ్మాయి కూడా, నేను ఏనుగు ఒకటే మిథ్య అని చెప్పాను, ఏనుగు మీద ఉన్న మావటివాడు కూడా మిథ్యే కదా, వాడికి హెచ్చరిక చేశాడు కదా, నువ్వు దాన్ని పట్టించుకోవాలి కదా, తప్పుకోమని చెప్పాడు కదా, వాడు విష్ణువే కదా, అంతా భగవంతుడే, ఏనుగు విష్ణువైతే మావటివాడు భగవంతుడు విష్ణువే కదా, హెచ్చరిక కూడా విష్ణువే కదా, నీ శరీరం కూడా విష్ణువే కదా, ఆసుపత్రి కూడా విష్ణువే కదా, ఏ పని ఆ పని చెయ్యాలి కదయా అని చెప్పాట. ఇది తత్వాన్ని గ్రహించే విధానం. అంతా ఒక్కటే అంతా ఒక్కటే అంటే ఎవరి పని వారు చేయొద్దని కాదు. యజమాని యజమానే, నౌకరు నౌకరే. నౌకరు ఏదైనా బాగా పనిచేసాడు అనుకోండి, యజమాని పిలిచి బాగుందిరా బ్రహ్మాండంగా పనిచేసావు అని ఒక 50 రూపాయలు చేతిలో పెడితే మా అయ్యగారు ఇచ్చారని సంతోషిస్తాడు, అంతే కదా. యజమాని నౌకరు ఒకటే అన్నాం కదా అని యజమాని గారి అమ్మాయికి పెళ్లి జరిగితే నౌకరు వచ్చి పెళ్ళి అయిపోయాక పెళ్లి బ్రహ్మాండంగా జరిపించారండి, ఈ 50 ఉండండి అంటే నౌకరు గోప బగల కొట్టేస్తాడు యజమాని, నువ్వు అడుగురా నాకు 50 ఇవ్వడానికి అని. తెడలేదా? యజమాని నౌకరు ఒకటి ఎలా అవుతారండి? యజమాని నౌకరిని మెచ్చుకోవడం వేరు, నౌకరు యజమానిని మెచ్చుకోవడం వేరు. నౌకరు యజమానికి వస్తే అయ్యగారు నమస్కారం అండి బాబు, ఎంతోమంది ఊళ్ళో పెళ్ళిళ్ళు చూసాం కానీ మన అమ్మాయి పెళ్లి జరిగినట్టుగా ఎవరిది జరగలేదండి, మర్యాదగా నలగడ 50 రూపాయలు చేతిలో పెట్టబెట్టి టిప్పిస్తాడా? అదే 50 రూపాయలు యజమాని నౌకరికి ఇవ్వచ్చు, నౌకరు యజమానికి ఇవ్వకూడదు. యజమాని నౌకరు ఇద్దరు విష్ణు స్వరూపాలే, కానీ ఎవరి స్థాయిలో వారే ఉండాలి. మట్టి బొమ్మ మట్టి బొమ్మే, రాగి పాత్ర రాగి పాత్రే, బంగారం పాత్ర బంగారం పాత్రే. ఇక్కడ రాగి చెంబులో నీళ్లు పెట్టారు కాబట్టి నేను మీరు ఎవరు పట్టించుకోకపోయినా ఈ చెంబు తిన్నగా ఎవరిదో వారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ బంగారం చెంబుతో పెట్టారనుకోండి, ఏమో నన్ను నమ్మలేము ఎవరిని నమ్మలేము. తేడా లేదా? బంగారము రాగి అన్ని లోహాలేనండి, అన్నీ మట్టిలోంచి వచ్చినవే. అంచేతనే మానవ లోకంలో మనం ప్రవర్తించేటప్పుడు ఎప్పుడు ఎవరి బాధ్యతలు వారు చెయ్యాలి, ఎవరి పరిమితిలో వారు ఉండాలి, ఉంటూనే అంతా ఒక్కటే అని గ్రహించాలి. అది అద్వైతం. అలా శివాంజనేయుల మధ్యలో ఉండే అద్వైతాన్ని మనం చర్చించుకుంటున్నాం. అందుకే నామాలతో సమానమైన తత్వం అంతా రామాయణంలో ఉంది. రామాయణ సారమంతా రామ అనే 2 అక్షరాల్లో ఉంది. అందుకని శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. అందుకని రామ అనే 2 అక్షరాలు స్మరిస్తే విష్ణు సహస్రనామం చదివినట్టే అని చెప్పాడు శివుడు.